తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్ మధ్యన మాటల యుద్ధం అయితే మొదలైపోయింది. ఆల్రెడీ వాళ్ళిద్దరు ఒకరిపైన ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా వీరిద్దరి అంశంలోకి మరి బీజేపీ ఎంపీ అయిన బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మరి ఈ అంశం పైన స్పందించడం జరిగింది. మరి ఇంతకీ ఏం జరిగిందనే అంశం మనం ఒకసారి మనం మనం ఆ విషయంలోకి వెళ్దాం. మనం ఇటీవల మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ పార్టీ అంటే వ్యూహాత్మకంగా మరి హెచ్సిఏ భూములు అంటే కంచె గచ్చిబౌలి భూములు ఏవైతే 400 ఎకరాలు మరి అందులో ఐటీ పార్క్స్ అవన్నీ ఏర్పాటు చేసి మరి యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక ప్రణాళిక వేయడం జరిగింది. అయితే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి హెచ్సియు మేనేజ్మెంట్ వ్యతిరేకించడం, దానిపైన విద్యార్థులు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణానికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు కూడా మరి ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీనిపైన మరి అదేవిధంగా హెచ్సియు అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ ఇద్దరు కేసులు వేయడం జరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఈ అంశం. అయితే ఇటీవల కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి అంటే ఒక లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటుందని, అంటే కంచె గచ్చిబౌలి భూముల కోసము మరి బీజేపీని పట్టే నేపథ్యంలోనే సీఎం రమేష్కు మరి ఫ్యూచర్ సిటీలో ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలి కాబట్టి ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరి రోడ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి కాంట్రాక్టును మరి బీజేపీ ఎంపీ అయిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సీఎం రమేష్కు సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టారని చెప్పేసి మరి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశం పైన మరి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. మరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కూడా మరి సీఎం రమేష్ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఏదైతే మరి ఫ్యూచర్ సిటీలో రోడ్లను అభివృద్ధి చేయడానికి ఏదైతే కాంట్రాక్టు నాకు కట్టబెట్టారని చెప్తున్నది పూర్తిగా అది అబద్ధము, అసత్యము. కావాలనే మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాపై బురద జల్లుతున్నారని చెప్పి ఆయన తీవ్రంగా మరి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే 10 ఏళ్ల కాలం పాటు మరి బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ సమయంలో మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేయలేదా? అదేవిధంగా మరి మీ చెల్లెలు అంటే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిలో నిందితురాలుగా ఉన్న సమయంలో విచారణ ఆపేయాలని చెప్పేసి బీజేపీ పార్టీని సంప్రదించారని చెప్పేసి మా ఇంటికి వచ్చారని చెప్పేసి ఆ విచారణ ఆపేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అని చెప్పి కేటీఆర్ అనలేదా, బీఆర్ఎస్ అనలేదా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ మాల్దీవులకు ఎందుకు వెళ్ళారు, అమెరికాకు ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, నన్ను చెప్పమంటావా అని చెప్పేసి సీఎం రమేష్ స్పందించడం జరిగింది. దీనిపైన మరి కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఫ్యూచర్ సిటీలో రోడ్ల ఏర్పాటు కోసం ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్టు మరి సీఎం రమేష్కు ఇచ్చారో లేదో ఆ అంశంపైన నేను చర్చకు రావడానికి నేను సిద్ధం, మీరు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రావాలని చెప్పేసి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. అదే ఈ అంశం పైన మరి బీజేపీ ఎంపీ అయిన బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చి ఆయన స్పందించి కేటీఆర్ పైన విమర్శలు చేయడం జరిగింది, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్కు తెలంగాణ భాషలో కేటీఆర్కు మాట్లాడడం తెలియదని, ఆయన అమర్యాదగా మాట్లాడుతున్నారని చెప్పేసి సీఎం ఏదైతే ముఖ్యమంత్రిని కొన్ని హౌలా అని చెప్పేసి మాట్లాడాడు, కలెక్టర్లను కూడా గౌరవించడం లేదని చెప్పేసి ఈ నేపథ్యంలో మరి బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు సీఎం రమేష్ పైన మరి ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించి మరి కేటీఆర్ విమర్శలు చేస్తా ఉన్నాడు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు, దమ్ముంటే మరి కేటీఆర్ చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా బండి సంజయ్ సవాల్ విసరడం జరిగింది. తానే స్వయంగా మరి సీఎం రమేష్ అంటే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ను నేను కరీంనగర్కు ఆహ్వానిస్తానని, కరీంనగర్కు తీసుకొస్తానని, దమ్ముంటే నువ్వు చర్చకు రావాలి కరీంనగర్కు, మనందరం మరి ఈ చర్చిద్దాం ఈ అంశం పైన, నీకు దమ్ముందా, దమ్ముంటే నువ్వు రావాలి అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా సవాల్ విసిరింది. మొత్తానికైతే
తెలంగాణ రాష్ట్రంలో మరి మొత్తం మీద రాజకీయాలు పూర్తిగా వేడెక్కిపోయాయి. అదేవిధంగా కేటీఆర్ కూడా మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్ రాజకీయాలు జరుపుతున్నాడని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఈ అంశం పైన కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు స్పందించడం జరిగింది. ఈ విధంగా మొత్తం మీదనైతే అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీని ఏకాకిని చేయడానికి కేటీఆర్ లాంటి కీలక నాయకులను వారిని అంటే ఇరుకున పెట్టే ఏదైతే ఒక వ్యూహాత్మకంగా జరుగుతుందనే మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ తరుణంలో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరుకున పెట్టడానికి మొత్తం మీద బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, మొత్తం మీద మాటల యుద్ధం కావచ్చు, అదేవిధంగా వివిధ ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడాలి మరి మొత్తం మీద అయితే కేటీఆర్ చేసిన ఏదైతే ఆరోపణ ఉందో సీఎం రమేష్ కోర్ట్ ఏదైతే ఫ్యూచర్ సిటీలో మరి రోడ్లకు సంబంధించి 1600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి వ్యాఖ్యలు చేయడం, మొత్తానికి అది నిజమా లేదంటే మరి దీనిపైన మరి అధికారికంగా అయితే మరి ఇప్పటివరకు ఎట్లాంటి వార్తలు అయితే రాలేదు. మరి ఈ అంశం ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దీని మీద ఎలా ఉండవు ఈ పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనే అంశాన్ని అయితే మనం అంశాల కోసం అయితే మనం వేచి చూడాలి.